ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మరి ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఆబ్వియస్లీ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా స్కిన్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? అంటే రైట్ ఫ్రమ్ 20వ అంటే సంవత్సరం నుంచి మొదలుకొని తర్వాత 50-60 ఏళ్ళ లోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్ బ్రాడ్లీ? సో ఫ్రమ్ డే 1 నుంచి తీసుకోవాలంటే, బికాస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ స్కిన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ లార్జెస్ట్ ఆర్గన్. దిస్ ఈస్ ద వన్ దట్ కవర్స్ ఆల్ ది ఇంటర్నల్ ఆర్గన్స్. అవును. ఏమండి, అన్ని ఆటపోట్లకి ఇదే పడుతుంది. శీతాకాలంలో చలి బేర్ చేస్తుంది, వేసవికాలంలో వేడి బేర్ చేస్తుంది, పొల్యూషన్ అంతా బేర్ చేస్తుంది. మీరు మరి కేర్ తీసుకోకపోతే అది బాగుండాలంటే ఎలా ఉంటుంది కదా? అవును. సో ఎలా కేర్ తీసుకోవాలి? ఇప్పుడు మరి మీ ఇల్లు రోజు పొద్దున సాయంకాలం ఎలా తుడుచుకొని శుభ్రం పెట్టుకుంటారో, కారు ఎలా శుభ్రం చేసుకుంటారో, మీరు ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఉంటుంది. అవును. సో బేసిక్ థింగ్స్ ఆర్ వాష్ చేసుకోవటం. సో మీదున్న డర్ట్ బ్యాక్టీరియా పోవటానికి వీలుగా మీ స్కిన్కి తగ్గ సోప్ వాడుకోవాలి. సో ఇఫ్ యువర్ ఏ డ్రై స్కిన్, తక్కువ నొరగ వచ్చే సబ్బు వాడుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఆయిలీ స్కిన్ ఆర్ సంథింగ్, దట్ నార్మల్ ఆల్కలైన్ సోప్స్ వాడుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. స్కిన్కి సూట్ అయ్యేట్టు. డ్రై స్కిన్ అయితే కొంచెం ఎక్కువ ఆయిలీ ఉన్న మాయిశ్చరైజర్ వాడుకోవాలి. వీళ్ళేమో ఆయిలీ వాళ్ళు లోషన్స్ వాడుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇస్ డెఫినెట్గా సన్ స్క్రీన్ వీ రికమెండ్. ఇప్పటి రోజుల్లో అసలు మామూలు వాళ్ళకి కూడా సన్ స్క్రీన్ అందరికీ అవసరం కదండి. మీరు ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ రాసుకోండి అని చెప్తాం. ఎందుకంటే ఎక్కడో అక్కడ లైట్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి. ఎస్పెషల్లీ ఎందుకంటారంటే బేసిక్ ఏంటంటే మన వాళ్ళందరూ కూడా ఈ ఫోబియా, కలర్ ఫోబియా ఉంది కదండి, అందుకని తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోమని చెప్తాం అన్నమాట. పిల్లలకు కూడా చెప్తాం బికాస్ దర్ సమ్ డిసీజెస్ యాక్చువల్లీ ఇన్ చిల్డ్రన్ విల్ స్టార్ట్. రైట్. వాళ్ళకి చెప్తాం. వాళ్ళు కూడా దే హ్యావ్ టు యూజ్ ఏ ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాళ్ళకి. సో వీటితో పాటు ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి డాక్టర్ చంద్రవతి గారు? ఆహారపు అలవాట్లు అంటే డిపెండ్, కొన్ని స్కిన్ డిసీజెస్కి కొన్ని వద్దని చెప్తామండి. ఇప్పుడు యాక్నీ ఉందనుకోండి, వాళ్ళకి డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవద్దని చెప్తాము. రైట్. అలాగే అంటే ఓవరాల్గా వాట్ వీ టెల్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోండి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ ద స్కిన్ యాజ్ వెల్. అది మోస్ట్లీ ఫర్ ద స్కిన్ ఇట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్స్. అది ఇప్పుడు మీరు చెప్తున్న గ్లూటాథయోన్ ఉంది, అది కూడా యాంటీ ఆక్సిడెంట్. సో మొత్తానికైతే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం పెరిగిపోయింది చాలా. అండ్ అలాగే సన్ స్క్రీన్ రాసుకోవడం అత్యవసరం. అలాగే సమస్యలు ఎంత ఎక్స్టర్నల్గా స్కిన్ డీప్గా కనిపించినా కూడా వాటి మూలం మాత్రం ఆరోగ్యం మన శరీరం లోపల ఉంటుంది కాబట్టి వాటి ఇన్వెస్టిగేషన్స్ చేసి థరోగా మూలాల నుంచి తీస్తే కానీ ఈ ట్రీట్మెంట్స్ అవి పూర్తి కావంటాం.